గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనందరికీ పరిచయమైన ఒక మనిషి రియల్ అండ్ రాగా మాట్లాడితే ఎలా ఉంటుంది అని చూడడానికి ఈరోజు మీ అందరి కోసం భ్రమరాంబిక గారిని తీసుకొచ్చాను అనమాట. ఇండస్ట్రీలోకి రావాలంటే బ్యూటీ కొన్ని గేట్లు తెరుస్తుందేమో కానీ తర్వాత చాలా ప్రాబ్లం వస్తుంది ఇండస్ట్రీలో అని ఒక మాట వింటూ ఉంటుంది. చెప్పాలంటే నాకు కూడా కొంచెం అలాగే స్ట్రగుల్తోనే స్టార్ట్ అయింది. ఎఫెక్ట్ అవ్వలేదా ఎవరి వల్ల? జబర్దస్త్లో కూడా ఒక్క ఎపిసోడ్ చేస్తున్నాను, కేవు కార్తిక్ గారి టీంలో చేస్తున్నాను అన్నమాట. అది నేను తీసుకోలేకపోయాను. నాకు లోపల ఉంటుంది తక్కువ అనేద్దాము అని. ఇప్పుడు నేను పాపులారిటీ ఇట్లా సంపాదించుకోవచ్చు, ఇట్లా కోరి రాయే జాతర రీసెంట్. మీరు చేశారా ముందు? దానికి ముందు ఇంకొక ఓన్ సాంగ్ లేదు, ఆల్రెడీ అది అయిపోయింది. ఇది డీజే వర్షన్. ఫర్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. నేను ఎప్పుడు అంత మాసీ లుక్ లో, క్లాసీ లుక్ లో ఫోక్ సాంగ్స్ లో కనిపించే. హౌ డిడ్ ఆనంద లహరి ఎండ్ అప్ టు యు? స్టోరీ విన్నాక ఐ థాట్ ఎస్ నేను చెయ్యాలి. ఎంత క్యూట్ స్టోరీ అంటే. భ్రమరాంబిక గారికి బిగ్ బాస్ లో ఆపర్చునిటీ రాలేదా, పిలవలేదా ఇప్పటి వరకు? అది నేనేం చెప్పాలనుకుంటున్నా. సెలబ్రిటీస్ వెళ్ళే వాళ్ళు బిగ్ బాస్. అవును, ఇప్పుడు కామనర్స్ వెళ్ళి సెలబ్రిటీ అయ్యి వస్తున్నారు. ఇంత కాదనుకున్నా మరి సెలబ్రిటీ అయ్యారంటే ఎంతో కొంత కష్టపడే వచ్చి ఉంటారు కదా. టక్ మన కామనర్స్ కొన్ని మాటలు వదిలేస్తుంటే. భ్రమరాంబిక గారు సింగిలా, కమిటెడా? నేను ఈ విషయం ఎవరికి షేర్ చేసుకోలేదు. ఈవెన్ ఏ సోషల్ మీడియా ద్వారా కూడా నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఈ సమ్మర్ టూ మచ్, ఈసారి ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. దానివల్ల వాడు కొంచెం చనిపోయాడు. జస్ట్ బికాస్ ఆఫ్ సమ్మర్. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. మనందరికీ పరిచయమైన ఒక మనిషి. వెబ్ సిరీస్లో మనకు తెలుసు, మూవీస్లో మనకు తెలుసు, ఇన్స్టాగ్రామ్లో మనకు తెలుసు, స్టోరీస్లో చూస్తూ ఉంటాం. ప్రతి దగ్గర పరిచయమైన వ్యక్తి రియల్ అండ్ రాగా మాట్లాడితే ఎలా ఉంటుంది అని చూడడానికి ఈరోజు మీ అందరి కోసం భ్రమరాంబిక గారిని తీసుకొచ్చాను అనమాట. సో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం. హలో అండి. హలో. హలో వైషు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో భ్రమరాంబిక గారు, మీ పేరు ఇంకొక పేరు కూడా ఉందా? అంటే మీ ఇన్స్టాగ్రామ్ లో ఇంకొక పేరు ఉంటుంది కదా? తేజస్విని భ్రమరాంబిక యాక్చువల్ నేమ్ వచ్చి. మోస్ట్లీ తేజస్విని అని ఆధార్ కార్డులో ఇవి ఉంటుందన్నమాట. అంత పెద్ద పేరు ఎందుకని మా వాళ్ళు భ్రమరాంబిక అని పిక్కేశారు, తేజస్విని పెట్టారు. సో పెద్ద అయ్యాక లేదు భ్రమరాంబికే బాగుంది అని చెప్పేసి ఇంకా అది కంటిన్యూ చేశాను. మీకు నచ్చి మీరు పెద్ద పేరు, స్క్రీన్ నేమ్, పెద్ద పేరు, స్క్రీన్ నేమ్ భ్రమరాంబిక. నానమ్మ పేరు అట్లా నేను పెట్టుకున్నాను అనమాట. కానీ ఏమైనా వినగానే గుర్తుండిపోతుంది ఎవరికైనా కదా. చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తే నా పేరు మీద. ఓకే. సో నేను ఇందాక అన్నట్టు మాకు వెబ్ సిరీస్లో తెలుసు, ఇన్స్టాలో తెలుసు, మూవీస్లో తెలుసు. బట్ ఆ రియల్ భ్రమరాంబిక కాకుండా రియల్ భ్రమరాంబిక ఎవరు అసలు? రియల్ భ్రమరాంబిక అంటే అంటే ఏమని చెప్తాం అంటే దేర్ ఇస్ దిస్ పర్సన్ కదా, మీరు అందరికి చూపించేది ఒక పర్సన్ ఉంటారు, బయట మాకు తెలియని ఇంకొక పర్సన్ ఉండొచ్చు కదా. కానీ అట్లా ఏం లేదు. జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అమ్మాయి, దాని వెనకాల అంటే లైక్ చాలా హార్డ్ వర్క్, డూయింగ్ సో మచ్ హార్డ్ వర్క్. అంతే. అది మీకు స్క్రీన్ మీద అవుట్పుట్లో కనిపిస్తుంది. అవుట్పుట్లో కనిపిస్తుందా? అంటే మీరు యు ఆర్ నాట్, యూ డెంట్ స్టార్టెడ్ యువర్ జర్నీ యాజ్ ఎ యాక్ట్రెస్ డైరెక్ట్లీ. సో మీరు ఇన్స్టాగ్రామ్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్ చేశారు, వెబ్ సిరీస్ చేశారు, ఇక్కడ నుంచి ఫోక్ సాంగ్స్ చేశారు, ఆ తర్వాత మూవీస్లోకి వెళ్ళారు కదా. బేసిక్గా చాలా మందికి తెలియని స్టోరీ ఏంటంటే ఐఎమ్ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ యాక్టర్. నేను యాక్టర్ గానే నేను జర్నీ స్టార్ట్ అయ్యాను. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాయి అనమాట. అవునా? ఎస్. ఇది అందరికి ఇవి చూసి అని అనుకుంటారు. బట్ బేసికల్లీ ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇవన్నీ చేస్తున్నాను. దగడ్ అని ఒక సిరీస్ చేశాను అనమాట అప్పట్లో. అది చాలా బాగా హిట్ అయ్యి దాని తర్వాత కంటిన్యూ యాక్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుంచి కాదు జర్నీ స్టార్ట్ అయింది. నేను లైక్ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్, తర్వాత ఈ ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ ఇవి క్రియేట్ అయినాయి అనమాట. అవునా?
దిస్ ఇస్ సంథింగ్ న్యూ. మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారనుకున్నాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ యాక్చువల్లీ యాక్టర్ గానే స్టార్ట్ అయింది జర్నీ. ఓకే, బట్ యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్? అది బేసిక్గా అసలు అనుకోలేదు. నేను చిన్నప్పుడు లైక్ ఐ మీన్ 18 అట్లా ఉన్నప్పుడు జస్ట్ నా ఫ్రెండ్స్ ఎవరో అడిగారని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది జర్నీ. అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది అనమాట. సో అది అసలు చేస్తున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశాక నేను అసలు చెయ్యకూడదు మళ్ళీ, అంటే అది నా వైబ్లోనే లేదు. అదంతా కూడా చాలా ఎండలో కాస్ట్యూమ్స్ చేయించేసి అంతా చాలా హడావుడింది. ఏంటి ఇది ఎలా, అసలు జనాలు ఎలా చేస్తున్నారు ఈ పని, నా వల్ల కాదు, నా కష్టం అని నేను డ్రాప్ అయిపోయా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ దీని జోలికే రాలే. మళ్ళీ డిగ్రీలో ఐ మీన్ లైక్ 20, నా ఏజ్ 20 ఉన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అడగడం. ఇప్పుడు దగ్గడ్ అని చెప్పాను కదా, దానికి ముందు మేము ఓయ్ డాక్టర్ అని చెప్పేసి ఒకటి షార్ట్ ఫిలిం చేసాం. ఓకే, అక్కడి నుంచి ఆఫర్ రావడం, అది చూసి ఇంకొకటి రావడం స్టార్ట్ అయిపోయింది జర్నీ. సో ఇలా చేసుకుంటూ అంతే అట్లా చేస్తూ ఇంకా ఇటువైపు. అసలు మీ గోల్ ఏముండింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు నిజంగా టీచర్ ఎవరైనా మన స్కూల్లో అడుగుతారు కదా ఏంటి వాట్స్ యువర్ గోల్ అంటే, నేను ఏం చెప్పలేకపోయాను. పక్క అమ్మాయి లేచి నేను డాక్టర్ అంటే నేను కూడా డాక్టర్. ఇంకొప్పుడు దాని తర్వాత ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయ్ అంటే బ్యాంక్ ఎంప్లాయ్. ఇట్లా ఉండేది నా గోల్, అసలు గోలే లేకుండే. బట్ లక్కీలీ ఫీల్డ్లోకి వచ్చి మంచి పని చేశాను అనిపించింది, ఒక గోల్ క్రియేట్ అయింది. ఫస్ట్ ఇంట్రెస్టే లేదు, తర్వాత నెమ్మదిగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి లేదు ఐ వాంట్ టు బికమ్ ఇంకా మంచిగా ఇంకా పెద్ద యాక్టర్ అవ్వాలి అని. ఇంకా బట్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్ మనకి అంత స్కోప్ ఉండదు, అంత సపోర్ట్ ఉండదు వెరీ ఇనిషియల్ లో. యాక్టింగ్ అంటే అది ఒక రకమైన ఫీలింగ్, ఆ ఫీలింగ్ లోకి వచ్చేస్తారు. మీకు ఎలా ఉండింది? చెప్పాలంటే నాకు కూడా కొంచెం అలాగే స్ట్రగుల్తోనే స్టార్ట్ అయింది. మా మదర్ మాకు బాగా సపోర్ట్ అనమాట ఈ ఫీల్డ్లో. డాడీ అయితే వద్దు ఎందుకు ఇవన్నీ, చక్కగా అట్లా ఉద్యోగం కానీ ఉద్యోగం చేసుకొని అట్లానే ఉండిపోయి ఉంటే మేబీ ఇంత వచ్చి ఉండేది కాదేమో. మంచి డెసిషన్ తీసుకున్నాం అప్పుడు. అందరూ ఎందుకు ఇది చాలా తప్పు డెసిషన్, మీరు రాంగ్ వేలోకి వెళ్ళిపోతున్నారు అని అట్లా ఉండేది. బట్ అందరూ ఇప్పుడు నన్ను చూసి లేదు మీరు అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, పాపని ఇలా తీసుకురావడం అని మా మదర్ని పొగిడి నన్ను పొగిడి ఇట్లా మంచి సరౌండింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం. అంటే మీరు అంటే బ్యాక్ బెంచరా లేకపోతే టాప్ క్లాస్ స్టూడెంటా? బ్యాక్ కి ఫ్రంట్ కి మధ్యలో ఒక బెంచ్ ఉంటుంది కదా, ఆ బెంచ్ స్టూడెంట్ నేను. అటు కాదు ఇటు కాదు, సేఫ్, ఎప్పుడు సేఫ్ అంతేనా? అంటే బాగా చదవడం, ఓవర్ మార్క్స్ వచ్చేయడం అట్లా కాదు. ఎప్పుడు మా ఇంట్లో కూడా పెద్ద స్ట్రెస్ ఏమి స్టడీస్ లో టాపర్ అయిపోవాలని ఏం లేదు. చక్కగా పాస్ అయ్యి బయటకు వచ్చేసాయి, హ్యాపీ పాస్ అవ్వు, నాలెడ్జ్ పెంచుకో అంతే. మార్క్స్ మీద అట్లా ఏం లేదు. బట్ చదువుకుని అంతే బాగా చదువుకున్నాను. అవునా? ఏం కంప్లీట్ చేశారు? బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ, బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. మంచి స్కోరింగ్ తోనే బయటకు వచ్చాం. కాకపోతే అనుకోకుండా ఇటు రావడం వల్ల దాని వల్ల పెద్ద ఉపయోగపడలేదు చదువు. ఉపయోగపడలేదు అని అనుకోవచ్చా? అంటే అంతే, ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఉపయోగపడుతుందేమో. లేదు ఇంకా కంప్లీట్ ఇందులోనే, ఇంక ఏదైనా ఫీల్డ్ వదిలేదే లేదు. అంతేనా? అంతే. బాగా నచ్చేసిందా? నచ్చింది. అండ్ నేను ఎప్పుడు కూడా ఏది నమ్ముతానంటే మనం ఏ పని చేసినా 100% ఇచ్చి పని చేయాలి. సో అట్లాగే నాకు వచ్చిన ఆఫర్స్ని కూడా నేను 100%, అది ఒక పాట చేయనివ్వండి, వెబ్ సిరీస్, ఫిలిం, ఏదైనా 100% ఇచ్చి చేస్తా. అదే నన్ను ఇట్లా నిలబెట్టి ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, ఈ పోరిరాయ జాతర రీసెంట్ మీరు చేశారా ముందు? దానికి ముందు ఇంకొక ఓన్ సాంగ్ ఉందా? లేదు, ఆల్రెడీ అది అయిపోయింది. ఇది డీజే వర్షన్, డీజే వర్షన్ చేశాను. సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. నేను ఎప్పుడు అంత మాసీ లుక్ లో, క్లాసీ లుక్ లో, ఫోక్ సాంగ్స్ లో కనిపించే, ఎప్పుడు ట్రెడిషనల్ గా లంగా ఓనీలు, చీరలు అవే. ఇందులో కూడా చీరలే, బట్ సంథింగ్ మాసీ కైండ్ అన్నమాట. సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, అసలు చాలా బాగుంది. సాంగ్ కి మీ అవుట్ ఫిట్స్ కానీ మీ యాక్షన్ కానీ బాగా సూట్ అయిపోయింది. బట్ అంటే ఆల్రెడీ ఒకరు చేసిన సాంగ్ కదా అని మీకు మైండ్ లో ఏం రాలేదా? నాకు అట్లా ఏమనిపించలేదు. అది ఆల్రెడీ హిట్ అయిన పాట, ముందు కూడా మంచి హిట్ అయింది. సో ఆ పాట వినగానే ఇది నాకు ఇంకా బాగా అనిపించింది, చేశాను. అట్లా ఇంకొకరు చేసింది మనం చేయకూడదు అట్లా నేను ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు అనుకోలేదు. ఫోక్ ఇండస్ట్రీ మీద ఒపీనియన్ ఏంటి మీకు? ఫోక్ ఇండస్ట్రీ మీద అంటే ఇదివరకు అయితే చాలా మంచిగా స్లో మెలోడీ సాంగ్స్ ఉండేవి ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు. ఓకే, చాలా సింపుల్గా స్లోగా. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఏంటి?
నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం వన్స్ అపాన్ అంటే ఒక 4 years బ్యాక్ అనుకోండి, 4.5 years బ్యాక్ నేను అప్పుడు కొన్ని ఫోక్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఎక్కువ ట్రెండ్ అయింది, పాటలన్నీ కూడా ఇంకా బాగా జనాలు వింటున్నారు, సో ఇంకా ఎక్కువ పాటలు వచ్చాయి. బట్ అప్పుడు కొన్ని పాటలే, అప్పుడు మోస్ట్లీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, వెరీ మెలోడీ సాంగ్స్ అట్లా ఉండేది. బట్ లేటర్ ఇంకా అంతా కూడా ట్రెండ్ చేంజ్ అయిపోయి డీజేలు ఎక్కువ వచ్చినాయి, మంచి బీట్ సాంగ్స్ వస్తున్నాయి. సో మనం కూడా మరి మారాలిగా, మనం కూడా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తాను అంటే కుదరదు కదా. సో ఇందులోకి బట్ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్ బేసికల్లీ? నాకు అయితే మెలోడీ సాంగ్స్ ఇష్టం. అంటే ఈ ఫోక్లోకి వచ్చినప్పటికీ కొంచెం స్లోగా మంచి పాటలు అలా ఇష్టం. అంటే ఒక రెస్టింగ్ డే, మీకు ఇంక షూట్స్ లేవు, ఈ రోజు ఒక రెస్ట్ అని పెట్టుకుంటే ఏం చేస్తారు ఆ రోజు? ఆ రోజు అంటే రెస్టింగ్ అంటే మంచి టీవీ చూస్తాను. అవునా? బాగా టీవీ చూస్తాను చాలా. అంటే సీరియల్స్ ఏమైనా చూస్తారా? లేదు సినిమాలే, ఓటీటీ ఫిలిమ్స్, నెట్ఫ్లిక్స్లో ఏదో ఒకటి. సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అది మరి అంటే నేను చెయ్యాలి అన్న దానికన్నా చూడడం చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా థియేటర్లో ఏదైనా సినిమా రిలీజ్ అవ్వడం పాపం వెళ్ళి చూస్తా. అది హిట్ ఫ్లాప్ తో నాకు అస్సలు సంబంధం లేదు, ప్రతి సినిమా చూడాల్సిందే, మిస్ అవ్వకుండా. అస్సలు మిస్ అవును. టీఎఫ్ఐ కట్టుబాటు ఏ సినిమా అయినా చూసేస్తాను నేను. అది కూడా మళ్ళీ లైక్ థియేటర్కి వెళ్ళే టీఎఫ్ఐ మనదే అంతే. అంటే మనం బేసిక్ గా అన్ని సినిమాలు మిస్ అవ్వకుండా చూసే వాళ్ళని డెఫినెట్ గా. ఈ బిజీ స్కెడ్యూల్ లో కూడా టైం ఫర్ దట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిపోయినాక కూడా ప్లాన్ ఉంది వెళ్ళాలని. సినిమా నాకు తెలిసి ఏ సినిమాకి వెళ్తున్నారు? డీసీ. అది ఒకటి చూడాల్సింది, అది మిగిలి ఉంటుంది. సో కొరియన్ కనకరాజు నిన్ననే చూసొచ్చాను. చూసేసారా? ఇంకా మళ్ళీ వరుసగా సినిమాలు ఉన్నాయి కదా. అంతే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా అంటే ఇంతకు ముందు వరకు ఒక ఒపీనియన్ ఉండేది, తెలుగు అమ్మాయిలకి ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత వెల్కమింగ్ లేదు, మిగతా వాళ్ళకు ఉంటుంది వెల్కమింగ్ గా మన ఇండస్ట్రీ అని చెప్పేసి. బట్ ఈ మధ్య కొంచెం చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మీకు ఎలా ఉంది? హ్యాపీ ఫర్ దట్. నిజంగా మార్పు రావడం చాలా చాలా బాగుంది. మంచిగా తెలుగు అమ్మాయిలు ముందుకు వస్తున్నారు వాళ్ళ టాలెంట్ చూపించడానికి. ఐఎమ్ సో హ్యాపీ దానికైతే. అండ్ నాట్ ఓన్లీ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అనే పాయింట్లోనే కాదు, కానీ ఒకప్పుడు లైక్ కమీడియన్ అన్నా సరే, ఇంకొకటి ఏ రోల్ అయినా సరే కొంచెం మరి వేరే లాంగ్వేజెస్ వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉండేది. ఇప్పుడు అంతా మారింది. తెలుగు అమ్మాయిలే కాదు, తెలుగు కమీడియన్స్ వస్తున్నారు, తెలుగు ఫాదర్ క్యారెక్టర్ చేసేవాళ్ళు, మదర్ క్యారెక్టర్, అందరూ మన వాళ్ళు చేస్తున్నారు. అది చూడడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీకు వెల్కమింగ్ గానే ఉండిందా ఫస్ట్? నాకు వెల్కమింగ్. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 ఫిలిమ్స్ చేశాను, థియేట్రికల్ ఫిలిమ్స్. రాధే కృష్ణ, సీతారాం చిత్రాలు, అండ్ రీసెంట్ గా ఇప్పుడు కొత్తగా సినిమా అది కూడా ఈటీవీ విన్ లో ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ, అంతా వెల్కమింగ్ గానే ఉంది.